డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ట్రంప్ వైఖరి ఎలా ఉందంటే డబ్బు, చదువు, టాలెంట్, స్కిల్ ఉన్న వాళ్ళే అమెరికాకి రండి, మిగతా వాళ్ళు మాకు వద్దు అన్నట్టు ఉంది ట్రంప్ వైఖరి. అని అంటే ఏం చెప్తారు సార్? అసలు ఎవరు రాకండి అన్నది ఆయన వైఖరి. అసలు ఇవన్నీ కాదు, అసలు ఎవరు వద్దు, ఎవరు రాకండి, ఉన్నవాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము కొంచెం క్లీన్ చేసుకోవాలి మా హౌస్, మీరు బాగా ఎక్కువ అయిపోయింది మీ నెంబరు, కాబట్టి ఇమిగ్రెంట్స్ ఆర్ నాట్ వెల్కమ్. ఒకప్పుడు అమెరికా అంటేనే అసలు మా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చేపట్టి నిలబడి ఉంటుంది పాపం, అది ఇమిగ్రెంట్స్ ఆర్ వెల్కమ్. న్యూయార్క్ అది అసలు ఆ ఐలాండ్ తయారైందే దానికోసం. పీపుల్ యూస్ టు ల్యాండ్ దేర్, అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ దేశంలోకి వచ్చేవాళ్ళు. వాల్ స్ట్రీట్ అని ఒకటి ఉంది, అప్పట్లో ఒక వాల్ ఉండేది అక్కడ, ఆ వాల్కి అవతల వైపు ఇమిగ్రెంట్స్ వచ్చి ల్యాండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళు యువతలకు వస్తే అమెరికన్ వాళ్ళు. ఓకే, సో అమెరికా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటాం. అది గత 100 ఏళ్ళుగా వచ్చిన కల్చర్ అది. కానీ ప్రపంచం అంతటా కూడా ఈ ఒక వేవ్ ఏదైతే ప్రస్తుతం నడుస్తుందో, అది బ్రెజిల్ అవనివ్వండి, యూరోపియన్ యూనియన్, యూకే, ఈవెన్ ఇండియా, మనకేంటంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్, హిందూ ముస్లిం మనకి ఇక్కడ. అలాగా ఎక్కడికక్కడ నేషనలిజం అనే పేరు మీద మనుషుల్ని విడగొడుతున్నారు. రాజకీయంలో అది చాలా ఈజీ అయిపోయింది ఆ నేషనలిజం. మన ఐడెంటిటీ అమెరికన్స్. అమెరికా ఇట్సెల్ఫ్ వాజ్ ఫౌండెడ్ బై ఇమిగ్రెంట్స్. బికాజ్ ఒరిజినల్గా అమెరికన్ అంటే ఎవరు? ఏదైతే సైడ్ లైన్ అయిపోయి అమెరికన్ వాళ్ళని ఇండియన్స్ అంటారు, వాళ్ళని ఇండియన్ అమెరికన్స్. సో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, అబారిజిన్స్ అని, లేదంటే ఎవరైతే వాళ్ళ స్పెషల్గా మొదట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు రియల్ అమెరికన్స్. మిగిలిన అందరూ కూడా యూరోపియన్ అమెరికన్స్. వాళ్ళు యూరోపియన్స్ వచ్చే అమెరికాలో డామినేట్ చేశారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళు ఉన్నారు అక్కడ. లేకపోతే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి అమెరికా, దే కాల్డ్ ఇట్ దేర్ హోమ్. సో అమెరికా హెస్ ఆల్వేస్ బీన్ అ కంట్రీ, అ నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. కానీ ఇప్పుడు మెల్లిగా ఏంటంటే ఆ నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ని నేషన్ ఆఫ్ వైట్ ఇమిగ్రెంట్స్ వర్సెస్ నాన్ వైట్ ఇమిగ్రెంట్స్, అట్లా కొంత తేడాలు వస్తున్నాయి. అగైన్ ఇది ఒక పొలిటికల్ వేవ్. ఇది ఈ వేవ్లో ప్రస్తుతం ఈ మెసేజ్ బాగా హాట్గా తయారైంది. దాన్ని రైడ్ చేసుకుని దాని ఆధారంగా ఆయన 2 సార్లు ప్రెసిడెంట్గా గెలిచాడు కాబట్టి ప్రస్తుతం అది నడుస్తుంది. ఇది ఇలానే ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకంటే మీరు లేటెస్ట్గా చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ 19 మంది మంక్స్, బుద్ధిస్ట్ మంక్స్ 2000 మైల్స్ బై ఫుట్ నడుచుకుంటూ వాళ్ళు టెక్సస్ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు ఒక యాత్ర చేస్తున్నారు అమెరికాలో. ఇప్పుడు 120 రోజులు 2400 ఎంతో మైళ్ళు నడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు వాళ్ళ ఒక కుక్క కూడా ఉంది, అలోక అని చెప్పి, ఇండియా నుంచి వెళ్ళిన కుక్క అది. సో వాళ్ళు మెసేజ్ ఏంటంటే వాళ్ళది యూనిటీ అండ్ పీస్ అండ్ హార్మనీ ఇన్ ది సొసైటీ. దాన్ని ఆ మెసేజ్ తోటి వాళ్ళు నడుస్తున్నారు. అసలు వాళ్ళకి వచ్చే రిసెప్షన్ చూడాలి, ఎంత హృదయంగా, ఎంత అంటే మానవత్వం ఇంకా బతికుంది అని కనిపిస్తుంది వాళ్ళకి. ఒక్కొక్క ఊరు నుంచి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి రిసెప్షన్, వాళ్ళకి బ్లెస్సింగ్స్, వాళ్ళకి ఈ ఫ్లవర్స్ ఇవ్వడం చాలా బాగుంది. సో ఆ అండర్లయింగ్ సొసైటీలో ఆ మానవతా విలువలు ఇంకా ఉన్నాయి. కానీ రాజకీయంగా కొంతమంది లబ్ధి పొందడం కోసం అని చెప్పి ఇలా జనాల్ని డివైడ్ చేసి ఈ మెసేజ్ తీసుకొచ్చారు. కానీ ఇది లాంగ్ టర్మ్లో స్టే అవదు. ఇప్పుడు ఆల్రెడీ అది నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే మీరు ఏదైతే క్రిమినల్స్ని నేను తీస్తానని చెప్పి ఆఫీస్కి వచ్చి అసలు ఎలాంటి సంబంధం లేని వాళ్ళని, హార్డ్ వర్కర్స్ని, 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా ఏరి పారేస్తూ ఉంటే జనాలకు అది నచ్చట్లా. కాబట్టి మళ్ళీ కొంచెం సెన్స్ వస్తుంది వెనక్కి, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఏది కూడా రాత్రి మారదు. ఫైనల్ ఇంక ట్రంప్ ఇది లాస్ట్ టర్మ్ కాబట్టి ఒక మార్క్గా ఉండిపోవాలి నేను అనే ఒక ఆలోచనతోటే ఇలా వెళ్తున్నాడు ముందుకు అని అనుకోవచ్చు అంటారా? అంటే ఇవి అన్ని ఐడియాలు ఆయన సొంతాన్ని కాదు. ట్రంప్ ఇస్ నాట్ ఎ జీనియస్. ఓకే, అతను ఈజ్ అ బిజినెస్ మ్యాన్.
ఈ పాలిటిక్స్, ఈ మెసేజింగ్ ఇదంతా నడిపేది దర్ ఇస్ అ సెపరేట్ ఎంటిటీ, సెపరేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ప్రాజెక్ట్ 2025 అని ఏదైతే రాశారో అది వాళ్ళ విజన్ అది. సో దాంట్లో చాలా విషయాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ ఇది లాస్ట్ టర్మ్ అని ఏ ప్రెసిడెంట్ అయినా 2 టర్మ్స్ ఉండొచ్చు. అది కూడా కొంత కామెడీ చేస్తుంటారు మధ్య మధ్యలో. నో, ఆయన 3వ టర్మ్ కూడా ఫైట్ చేస్తాడని. బట్ దట్స్ నాట్ పాసిబుల్. అగైన్ కాన్స్టిట్యూషన్. సో 3rd టర్మ్ ఆయన రాకపోయినా ఎవరైతే వారసుడిగా వస్తున్నాడో ఆ వారసుడు రాత్రికి రాత్రి ఈ మెసేజ్ని మార్చలేడు. సో ఈ ప్రవాహం కొంచెం ఇలానే నడుస్తుంది. ప్రాబబ్లీ అనదర్ 4 years ఆర్ అనదర్ 8 years. ఒకవేళ నెక్స్ట్ వాడు వాళ్ళ పార్టీ నుంచి విన్ అయితే, కాదు వాళ్ళ పార్టీ ఘోరంగా ఓడిపోయింది అనుకుందాం, అంటే ఈ మెసేజెస్ జనాలు అసహ్యంగా వాళ్ళు రిజెక్ట్ చేశారు, అప్పుడు కొంత తేడా వస్తుంది. ఏదైనా సరే మీరు ఒక ఓడని యూటర్న్ చేయాలంటే అది కొన్ని మైళ్ళు వెళ్తే తప్ప యూటర్న్ కాదు. అమెరికా కూడా ఒక పెద్ద ఓడ, చాలా పెద్ద కంట్రీ అది. సో అలానే జనాల సెంటిమెంట్ కూడా రాత్రికి రాత్రి ఇలా మారిపోదు మీకు. సో ఈ 4 years ఇదే వెదర్ వాతావరణం ఇలానే గడిచినా ఆ తర్వాత ఇంకొక 4 yearsలో కొంత టెంపరేచర్ తగ్గుతుంది తప్ప మళ్ళీ అయిపోయింది అంతా, చలో పోదండి అమలాపురం టు అమెరికా అని చెప్పి లేదు అది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ సీజన్ ఆర్ సెకండ్ ఈరా ఏదైతే 2000 నుంచి 2025 వరకు అయ్యిందో అది ఎండ్ అయిపోయింది. సో దయచేసి మీ ఆడియన్స్కి నా సలహా ఏంటంటే అమెరికా ఏదో మన పక్కన ఊర్లాగా బస్ టికెట్ కొనుక్కుని వెళ్ళిపోయే రోజులు పోయినాయి, వెళ్ళినా అక్కడ నువ్వు బతికే రోజులు పోయినాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకు కావాల్సింది ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ దట్ ఆర్ ట్రూలీ క్వాలిఫైడ్. ఎస్, యూ స్టిల్ కెన్ థింక్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా. అలా కాకుండా వేరే వేరే దేశాలు కూడా అవకాశాలు ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేయాలి మన వాళ్ళు. అంటే పర్టికులర్లీ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా. ఇప్పుడు ఏఐ అన్నది ప్రపంచాన్ని ఉర్రూతలగిస్తున్న ప్రస్తుతం ఒక బబుల్ అనండి కాదనండి మొత్తానికి ఆ వేడి నడుస్తుంది, ఆ హవా నడుస్తుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది మన భగవంతుడికి తెలుసు. కానీ ఏఐ ఈజ్ ఆల్ అబౌట్ డేటా. ఓకే, సో డేటా రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏఐలో అవకాశాలు సంపాదించవచ్చు. ఆ స్కిల్స్ ఉండి అది సంపాదించుకునే వాళ్ళు ఆఫీసులకే వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు పోర్చుగల్లో కూర్చుని నొమాడిక్ లైఫ్ చేసుకుంటూ హాయిగా పోర్చుగల్ ఎక్స్ప్లోర్ చేస్తూ ట్యాక్స్ బెనిఫిట్స్ సంపాదించుకుంటూ అమెరికన్ కంపెనీకి ఏఐలో మీరు వర్క్ చేయొచ్చు. ఆర్ దర్ ఆర్ మెనీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాయి. ఈవెన్ మన బ్యాంకాక్, ఆఫ్కోర్స్ థాయిలాండ్లో బ్యాంకాక్ని పక్కన పెడితే థాయిలాండ్లో మిగిలిన మంచి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో నొమాడిక్ లైఫ్లో డేటా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏఐ కెరీర్ సంపాదించుకొని ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఆ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, పని చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్రెడీ పిల్ల పాప పుట్టేశాక వాళ్ళకి లిమిటేషన్స్ వస్తాయి. కానీ అది లేకుండా బ్యాచిలర్స్ కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు హాయిగా ప్రపంచం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అమెరికాలోనే మమ్మేగా అవ్వాల్సిన అవసరం లేదు. అది నా సలహా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.